ఒక్కోసారి ఇంట్లో పెరుగు మిగిలిపోయినా లేదా పెరుగు బాగా పులిసిపోయినా సరే మనం ఏం చేస్తాం, బయట పడేస్తూ ఉంటాం కదా. అలా బయట పడేయకుండా ఇలా క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. మనం రాగి ఎత్తడి చెంబులు, గుమ్మం దగ్గర వాటర్ పెట్టడానికి, అలాగే దేవుని దగ్గర వాటర్ పెట్టడానికి అటు వాడుతూ ఉంటాం కదండి. ఇవి ఎలా ఉంటాయంటే ఇవి రోజు వాడుతూ ఉంటాము. సో కొనేటప్పుడు మంచి షైనింగ్లో ఉంటాయి. అలా యూజ్ చేసే కొద్ది చూసారా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఎంత నల్లగా ఉందో. సో దీన్ని మనము ఇంకా పితాంబరి ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా సింపుల్గా ఇలాగా బయట పడేసే పెరుగుతోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇందులోని 1 స్పూన్ వరకు కూడా సాల్ట్ని వేసుకోవాలి. లేదు అంటే రాళ్ళుప్పు ఉంటుంది, రాళ్ళుప్పు అయినా సరే ఒక 1 స్పూన్ వరకు వేసుకొని ఇది బాగా ఆ పెరుగులో కలిసిపోయిన తర్వాత ఒక స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకోవాలి. స్క్రబ్బర్ కాకపోయినా మీరు హ్యాండ్తో క్లీన్ చేసుకున్నా సరే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. మనం కొనేటప్పుడు ఎలా అయితే ఉందో అలా చాలా వరకు నీట్గా మెరుస్తుంది అన్నమాట. సో చూసారా, మీకు చేతితో రుద్దడం ఇష్టం లేదు అంటే ఆ లిక్విడ్లోనే అంటే ఆ పెరుగులోనే ఒక 10 మినిట్స్ అలా పెట్టేసి తర్వాత క్లీన్ చేస్తే చూడండి, ఇక్కడ నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను. అసలు ఎంత మంచి షైనింగ్లోకి వచ్చేసిందో కదా. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.